మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ప్రస్తుతం మనం తునిలో ఉన్నాం. అయితే ఇక్కడ ఒక 5 సంవత్సరాల అబ్బాయి అయితే ఇక్కడ మనతో ఉన్నాడు. రియాన్స్ పేరు. ప్రపంచ పటంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలకి తగ్గట్టు ఏదైతే అన్ని దేశాలకి ఎన్ని రాజధానులు ఉన్నాయో అలాగే ఏ రాజధాని ఏ ఖండాల్లో ఉంది కూడా ప్రతిదీ కూడా 195 దేశాలకి కూడా ఇక్కడ 5 సంవత్సరాల బాబు చెప్పడం జరుగుతుంది. అయితే ఇంత చిన్న వయసులో ఇన్ని దేశాలు పేర్లు గుర్తుపెట్టుకోవడంతో పాటు వాటి కలర్స్ ఏదైతే వాటి రంగులు ఉన్నాయో ఆ రంగులను కూడా చెప్తున్నాడు. అది చాలా మనం హర్షించదగ్గ విషయం. అయితే ఇక్కడ మన దేశంలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఆ స్టేట్ యొక్క క్యాపిటల్ ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఆ క్యాపిటల్ పేర్లతో సహా అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ రియాన్స్ తండ్రి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఎలా నేర్చుకున్నాడు? 195 దేశాలు, మనల్ని 10 దేశాలు పేర్లు చెప్పమంటేనే చెప్పలేం వరుసగా, అలాగే 10 దేశాలు కాదు కదా 2-3 కలర్స్ కూడా చెప్పలేం. అలాంటి 195 దేశాలకి ఏదైతే 195 దేశాల పేర్లు చెప్తున్నాడు, అలాగే వాటి కలర్స్ చెప్తున్నాడు, అది ఎక్కడ ఏ ఖండంలో ఉంది కూడా చెప్తున్నాడు. అసలు ఎలా నేర్చుకున్నాడు మీ అబ్బాయి? నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ అండి, రియాన్స్ వాళ్ళ ఫాదర్ని. బాబు చిన్నప్పటి నుంచి కొంచెం పుస్తకాల మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే వాళ్ళ అక్క కోసం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా సరే ఆ పుస్తకం తనతో పాటు కూర్చొని చదివేసి ఆ రోజు కంప్లీట్ చేసేయాలని చెప్పి కొంచెం చిన్నప్పటి నుంచి ఆ తత్వం ఉంది. అది మనం ఏదో మామూలు చదువుతున్నాడులే సర్లే అని చెప్పి మనం వదిలేసేవాళ్ళం. కానీ ఆ ఛానల్ గుర్తుపెట్టుకొని మధ్య మధ్యలో ఎప్పుడో మనకు తెలియని టైంలో తనకి ఏదో టైం వచ్చేసి ఆ బుక్లో ఇలా ఉంది, అది అలా ఎందుకు ఉంది అన్ని డౌట్స్ అడిగేవాడు. ఆ క్యూరియాసిటీ ఉండడం, ఆ జ్ఞాపశక్తి ఏది బాగుంటుందని చెప్పి ఆనాడు మేము గ్రహించాం. బట్ ఏంటంటే ఈ అన్నీ ఏమున్నాయో ఈ దేశాలు చెప్పడం ఇవన్నీ కూడా వాళ్ళ అక్క చదువుకున్నప్పుడు తను తీసుకున్న మ్యాప్స్ కానీ అట్లాస్ బుక్స్ కానీ తను చేసే యాక్టివిటీస్, వాళ్ళ అక్క యాక్టివిటీస్తో పాటు తనతో పాటు చేయడం వల్ల వాడి ఇంట్రెస్ట్తో వాడు నేర్చుకున్నాడు. దానికి తోడు వాళ్ళ మదర్ తనకి సపోర్ట్ చేయడం వల్ల తను నేర్పించడం, ప్లస్ అలెక్సా మిషన్ ఒకటి వాడి కోసం అని ప్రత్యేకంగా తీసుకున్నాం. వాడి ఇంట్రెస్ట్ కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాడు, తనతో హెల్ప్ అవుతుంది, నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాం. ప్లస్ యూట్యూబ్ ఛానల్స్ చూసుకోవడం అంతా తన ఇంట్రెస్ట్ తోనే, మనం జస్ట్ వాటిని ప్రోత్సహించాం అంతే అండి. సో పిల్లల్ని ఇలాగే ప్రోత్సహిస్తే వాళ్ళ ఫ్యూచర్ కి బాగుంటుందని చెప్పి నేను అందరి తల్లిదండ్రులని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే రియాన్స్ తల్లి కూడా మనతో ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. అసలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చిందంటే స్కూల్కి వెళ్ళడం కాదు కదా, అయితే ఎల్కేజీ యూకేజీ కూడా జాయిన్ అవ్వలేని పరిస్థితులు అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అయితే ఎల్కేజీలో యూకేజీలో ఉండగా ఇన్ని 195 దేశాలని గుర్తుపట్టడం, వాటి ఖండాలను చెప్పడం అనేది చాలా అద్భుతం అనే చెప్పుకోవచ్చు. అయితే రియాన్స్ తల్లి మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. అసలు ఎన్నో సంవత్సరం నుంచి నేర్చుకున్నాడు? అసలు మీరు ఎలా ప్రోత్సహించారు అబ్బాయిని? యాక్చువల్లీ వాడు 3 years ఉన్నప్పుడే వాడు స్పెల్లింగ్స్ అవి చదవటం వాడంతా వాడు నేర్చుకున్నాడు. ప్లస్ వాళ్ళ అక్క ఏం చేస్తుందో వాడు అదే చేయాలని ఇంటెన్షన్ ఎక్కువ ఉంటది వాడికి. సో వాళ్ళ అక్క ఒకసారి ఎట్లాస్ బుక్ చదువుతూ ఉంటే వాడు స్టార్ట్ చేశాడు, జస్ట్ ఒక కాంటినెంట్ తీసుకుని స్టార్ట్ చేశాడు. అలాగా ఒక 10 countries 20 countries 30 countries అలా ఇప్పుడు 195 countries వాడు సొంతంగా వాడంతా వాడు నేర్చుకున్నాడు. వాడు ఎక్కడో చిన్న చిన్న హెల్ప్ అయితే చేసాం కానీ మాక్సిమం వాడి ఇంట్రెస్ట్ వల్లే వాడు నేర్చుకున్నాడు. రియాన్స్ 195 కంట్రీ ఫ్లాగ్స్ ఐడెంటిఫై చేస్తాడు, వాటి క్యాపిటల్స్ కూడా చెప్తాడు. అలాగే మనం ఏదైనా కంట్రీ పేరు చెప్తే ఆ ఫ్లాగ్ ఆ కంట్రీ ఫ్లాగ్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో కూడా చెప్తాడు. అలాగే ఇండియా స్టేట్స్ క్యాపిటల్స్ కూడా చెప్తాడు. ఏ కంట్రీ? ఇదే కంట్రీ. సిరియా లియోన్. ఇదే కంట్రీ. సెషన్స్. ఇదే కంట్రీ. సెనెగల్. ఇదే కంట్రీ. కెనడా. ఇదే కంట్రీ. బెలీజ్. ఇదే కంట్రీ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇదే కంట్రీ. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రేడల్. వెరీ గుడ్. ఇదే కంట్రీ. సెయింట్ లూషియా. వెరీ వెరీ గుడ్. సెయింట్ కిట్స్ అండ్ నీవే. పనామా. నికరాగ్వా. ఇదే కంట్రీ. మెక్సికో. ఇదేంటి? మార్టినియా. అలాగే రియాన్స్ అక్క కూడా మనతో ఉంది. రియాన్స్ అక్క ఏం పేరమ్మా మీ పేరు? లక్షిత మనతో ఉంది. అసలు రోజు కొట్టుకునేవారా మీ ఇద్దరు? నా పుస్తకాలు తీయద్దు అని చెప్పినా తీసేవాడు.
అసలు వద్దు అన్న అప్పుడప్పుడు కొట్టుకున్నప్పుడు ఆ పేజీలు చిరిగిపోయేవి, అయినా చదివేవాడు. బాగా చదువుతాడా? చాలా బాగా చదివాడు. ఏంటంటే ఒకసారి నా సోషల్ ప్రాజెక్ట్ కి యూజ్ అవుతే అట్లాస్ బుక్ తీస్తే ఇంకా బుక్ పట్టుకుని అలెక్సా దగ్గర కూర్చుని రోజు ఒక కంట్రీ క్యాపిటల్ అడుగుతూ ఉండేవాడు. సో స్లోగా అలవాటు అయిపోయి అన్ని కంట్రీ క్యాపిటల్స్ చెప్తున్నాడు. ఇప్పుడు మొత్తం 195 కంట్రీల అని నేర్చేసుకున్నాడు. నేర్చేసుకున్నాడు.